హలో వ్యూవర్స్, దోసకాయ రోటి పచ్చడి నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూసేయండి. మరి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా వేడైనాక ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగినాక వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి దోసకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. దోసకాయను పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకే టమాటో ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం కలగలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే అడుగంటకుండా ఉంటుంది, మంచిగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలగలుపుకొని ఇందులోకి గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఇవి కూడా పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలతోనే మనకు మంచి రుచి వస్తుంది కాబట్టి తప్పకుండా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం కలగలుపుకొని ఈ కొత్తిమీర కూడా మంచిగా పచ్చివాసన లేకుండా వేగాలన్నమాట. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మొత్తం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, అడుగంటకుండా ఎంత చక్కగా వేగిందో. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చల్లారబెట్టుకొని మనం రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవడమే, లేదంటే మిక్సీలో వేసుకొని అయినా కచ్చాపచ్చగా దంచేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరి.